హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి. అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో. మీకు ఈ ఆనియన్ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా 250 గ్రాముల ఆనియన్స్ని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసుకుంటే కూడా ఈ ఆనియన్ పకోడీ అంత మంచిగా ఉండదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల చీలికలు, అర స్పూన్ పసుపు, అర స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, అలాగే అర స్పూన్ జీలకర్ర. ధనియాలను ఇలా చేతితో నలుపుకుని వేసుకోవాలండి. ధనియాలను ఇలా నలుపుకుని వేసుకుంటే ఈ ఆనియన్ పకోడీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మనం చేయితో ఇలా నొక్కుతూ ఈ ఆనియన్స్ను కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఉల్లిపాయల్లోని వాటర్ బయటకు వచ్చేలా ఈ పిండిని కలుపుకోవాలండి. మనం విడిగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయల నుండి వచ్చే వాటరే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చేయితో పొడిగా వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎంతైతే మిశ్రమం పడుతుందో అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపికతో మనం ఫ్రై చేసాము అంటే చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఆనియన్ పకోడీ. ఈ పకోడీని మనం మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అండి. ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత మంచిగా ఈ పకోడీ ఫ్రై అయిపోయిందో. లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే మనము ఈ పకోడీని తీసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత కూడా ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారుతుంది. ఈవినింగ్ టైంలో మనం ఈ వేడి పకోడీ ఒక కప్పు టీ పెట్టుకుని టీ తాగుతూ ఈ ఆనియన్ పకోడీని తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. సరే, మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.